ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చాలా ఒక బూస్ట్ వచ్చింది. మిగిలినటువంటి మహారాష్ట్ర గెలిచిన దానికంటే అక్కడ ఉన్నటువంటి 9 స్థానాల్లో 6 స్థానాల్లో బీజేపీ గెలిచింది, ఒకటి ఆర్ఎల్డీ గెలిచింది, 2 స్థానాల్లో మాత్రమే సమాజ్వాదీ పార్టీ గెలిచింది. గెలిచిన దాంట్లో ఒక విచిత్రం ఏంటంటే ముస్లిం మెజారిటీ ఉందనుకున్నటువంటి కుందర్కి అనేటువంటి దాంట్లో సమాజ్వాదీ అభ్యర్థి మహమ్మద్ రిజ్వాను డిపాజిట్ కోల్పోయాడు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామ్వీర్ సింగ్ 1,44,000 ఓట్ల తేడాతోటి గెలిచిండు. 11 మంది పోటీ చేస్తే మొత్తం 11 మంది ఒక్క బీజేపీ అభ్యర్థి తప్పితే మిగిలిన వాళ్ళందరూ ముస్లిం అభ్యర్థులే. 30 ఏళ్ల తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. అట్లాంటి 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవనటువంటి స్థానాల్లో గెలిచింది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము మీకు సీట్లు ఇవ్వము, మీ ఏంది చేతి గుర్తు మీద పోటీ చేస్తే ఇబ్బంది అవుతుంది, మీ అభ్యర్థులను అవసరమైతే మా పార్టీలో చేర్పించుకొని మేము సీట్లు ఇస్తాం తప్పితే మీకు ఇవ్వమని చాలా పెద్ద ఎత్తున హెచ్చలకు పోయింది సమాజ్వాదీ పార్టీ. ఏది మొన్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇక మేమే ఉత్తరప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా మేమున్నాం, బీజేపీ మీద వ్యతిరేకత వస్తుందనుకొని. కానీ అధికార పక్షానికి, యోగి ప్రభుత్వానికి, బీజేపీకి యూపీలో మరొకసారి చల్లని కబురు. 2027లో ఎన్నికలు ఉన్నాయిలే కానీ అప్పటి వరకైనా సరే యూపీ సీఎంకి బీజేపీకి ఒక చల్లని కబురు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. ఆ విషయంలో యూపీలో గెలిచినటువంటి స్థానాలు అంత ఈజీ కాదు. ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత అటు యూపీలో కూడా కేరళలో, కర్ణాటకలో, జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ సమీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా కర్ణాటకలో సమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మై వాళ్ళ కొడుకు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. నిఖిల్ కుమారస్వామి కేంద్ర మంత్రి, ఆయన పోటీ చేసినటువంటి చెన్నపట్టణ అంటే ఒక్కలిగలు, దేవేగౌడ వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద పట్టు. అది చెన్నపట్టణలో అసలు జేడీఎస్ తప్ప ఇంకొకటి గెలిచేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి అక్కడ ఇంకొక పార్టీ గెలిచినట్టుగా కూడా లేదు. అట్లాంటి ఏరియాలో, చెన్నపట్టణ లాంటి ఏరియాలో నిఖిల్ కుమారస్వామి ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. ఎస్ఆర్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన కొడుకు పోటీ చేస్తే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. సో కర్ణాటకలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి లుకలుకలు, కర్ణాటకలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో అంతర్గత సమస్యలను కనుక భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా కూర్చోబెట్టి మొత్తం ప్రక్షాళన చేసుకోకపోతే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఇంకొక పార్టీని విమర్శిస్తారు కదా, అంతకంటే ఎక్కువ ముఠాలు, కూటములు ఏర్పడినటువంటి పార్టీగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తయారైపోయింది. భారతీయ జనతా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకోలేకపోతే చెన్నపట్టణ లాంటి దగ్గర లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కీలకమైనటువంటి స్థానాల్లో ఓడిపోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి నిజానికి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ పార్టీ కర్ణాటకలో ఏం జరుగుతున్నది, అంతర్గత సమస్యలేంటి, కలహాలేంటి, వాటిని ఏ విధంగా చేసుకోవచ్చు, యడ్యూరప్ప అనుకూల, యడ్యూరప్ప వ్యతిరేక, లేకపోతే వక్కలిగా, లింగాయత్, ఇట్లా కులాల వారీగా, మఠాల వారీగా ఏర్పడినటువంటి ఆ ముఠాలన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన చేసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణం.